వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సో ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో హై టెన్షన్ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనతోటి మంచు ఫ్యామిలీ అంటే వాళ్ళని అభిమానించే ఒక అభిమాని దగ్గరికి అయితే రావడం జరిగింది. గత 2 రోజులుగా వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూ కావచ్చు. సో ఇవన్నీ అసలుకి తన ఒపీనియన్ ఏంటో అడుగుదాం. సో తన ఫ్యామిలీని ఫస్ట్ నుంచి కూడా తను అభిమానిస్తానంటూ చెప్తున్నాడు. సో తను అడిగి తెలుసుకుందాం అసలుకి. సో ఒక కామన్ మ్యాన్ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. సో బ్రదర్ చెప్పండి, అసలుకి ఏం నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ అంటే ఏం చెప్తావు? అన్న, నువ్వు అవునాను కాదన్నా, ఇది బయట యుద్ధం కాదు, ఇది అంతర్గత యుద్ధం లాగా జరుగుతుంది. సో నాకు ఇది ఆస్తుల కోసం ఒక జరిగే యుద్ధం కాదు, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న యుద్ధం లాగా కనిపించింది. సో మీరు చూడన్న, ఇప్పుడు కాదు, ఈ ఇష్యూ చాలా రోజు జరుగుతుంది. మంచు విష్ణు వర్సెస్ మంచు మన చాలా రోజు టాపిక్ జరుగుతుంది. ఒక టాపిక్ ఏంటంటే ఆస్తుల పెంపకాలను. అవునాను కాదన్నా, మన మోహన్ బాబుకి చాలా చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. కాబట్టి సో మన స్కూల్ కూడా ఉంది, తన పెద్ద స్కూల్ ఉంది. సో అవునాను కదా, పెద్ద ప్రాపర్టీ వాళ్ళకి ఆస్తి సమానంగా మంచి విషయంలో కొద్దిగా ఒక అడ్వాంటేజ్గా మంచు విష్ణుకు ఎక్కువ ఫేవర్ అయిన ఫీలింగ్ ఉంది. సో ఆ విషయం పోరాటంలో మంచు మనోజ్ చాలాసార్లు అడిగాడు, నా ఆస్తి నాకు వచ్చే ప్రాపర్టీ నాకు అని చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. మరి ఎంతవరకు నిజం అనేది మనకు కంప్లీట్ తెలియదు. కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే డబ్బు ఆస్తి కోసం పోరాడుతున్నట్టు అనిపించింది. ఒక లాస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు అప్పుడు మంచు విష్ణు మంచు మనోజ్ కొట్టాడుతుంటే, లైక్ చాలా మంది అడిగారు ఏమైందంటే వాళ్ళే చెప్పారు ఇది ప్రాంక్ అని చెప్పారు. సో అప్పుడు మనం ఓకే అని అనుకున్నాం. తర్వాత నిన్న చూస్తుంటే మన మంచు మనోజ్ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా, భుజం పైన పట్టుకుంటూ వెళ్తుంటే తన మీద అటాక్ అయింది అంటుంటే చాలా మంది మీడియాలో రాశారు. ఏంటంటే మోహన్ బాబు కొట్టిపించిండు మన మంచు మనోజ్ని వాళ్ళ బౌన్సర్లతో అంటే, అసలు ఏమైంది అసలు అన్న ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఒక ఆందోళన కలిగిందన్నమాట. సో మాకు అనిపించింది ఏంటంటే, నిజంగా మంచు మనోజ్ అన్న ఎప్పుడు కూడా తను తండ్రి పేరు వాడుకోను, లేకుంటే తండ్రి ఆస్తులు వాడుకోను, ఆ రకంగా మాకు ఎప్పుడు ఉన్నాను కాలేదు. ఏదో పేరుకి మంచు అనే ఫ్యామిలీ తప్ప, కానీ తను చాలా కష్టపడుతుంది. కరెంట్ దిగే సినిమా నుంచి కూడా మాకు చాలా అభిమానం మంచు మనోజ్ అన్న అంటే. సో నాకు అనిపించింది, అరే ఆస్తుల పంపకాల విషయంలో ఇట్లా ఇష్యూ అయిందని. సో నిజంగా తన హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను దాన్ని ఇంతమంది 10 మంది అటాక్ చేశారు అని ఆ బౌన్సర్ల పేరు రాసి, కానీ ఎక్కడ కూడా మంచు విష్ణు పేరు కానీ, తన మోహన్ బాబు పేరు కానీ, మంచు లక్ష్మి అక్క పేరు ఉంచి కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు తను. సో అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మన మోహన్ బాబు వచ్చి డైరెక్ట్ మంచు మనోజ్ మీదనే నాకు మంచు మనోజ్ మీద అటాక్ చేశాడు, మా భార్య మీద అటాక్ చేశాడు అంటుంటే, అసలు నిజంగా మొగలయ్య కొడుకు నుంచి మోహన్ బాబు కొడుకు వరకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ జరిగే ఇష్యూ లేదు. సో నాకు అనిపించింది నిజంగా మీ మీడియా మీరు అన్నది, కానీ చాలా మంది మీడియా వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు మరి సపరేట్ గా మంచు ఫ్యామిలీ ఎందుకు పర్సనల్ అఫైర్స్ అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి. సో సెలబ్రిటీ అంటే అందరూ అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా బ్రదర్, ఇప్పుడు నీలాగా కావచ్చు కొంతమంది. సో వాళ్ళ కోసం అనమాట, అంతే. సో నేను ఏం చెప్తున్నా, అదే వాళ్ళ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇబ్బందులు ఉంటాయి. పెద్ద మా స్కోప్ పెట్టి భూతద్దం లాగా ఎవరికి ఏమైంది 100% మంచు ఫ్యామిలీ ఒకటే, మన మంచు మనది ఒకటే, మంచు విష్ణు ఒకటే. వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లోనే కలుస్తారు. లాస్ట్ ఒక వీడియో చూసినా అట్లా ప్రాంక్ అన్నారు, ఇప్పుడు కూడా అట్లా జరుగుతుంది. కాబట్టి సో మనం యాజ్ ఎ ఫ్యాన్ గా నా అభిమానం ఏంటంటే, వాళ్ళు కలిసి ఉండాలి, కలిసి కట్టుగా ఉండాలి. ఇప్పుడు మన మంచు విష్ణుది కన్నప్ప సినిమా వస్తుంది, మంచు మనోజ్ ఒక ముగ్గురు 3 హీరో కలిపి ఒక సినిమా వస్తుంది. అవునని కాదన్నా, మేము సినిమాలో అభిమానించే అభిమానం కాబట్టి దయచేసి కలిసి కట్టు ఉంటే, మీరు సినిమాలో చూపిస్తారు అంతా కలిసి ఉంటే కలిసి సుఖమా సినిమా డైలాగ్ కొడతారు, మళ్ళీ వచ్చి విడిపోతుంటారు. సో నాకు రిక్వెస్ట్ అంటే, ఫ్యామిలీ అంతా ఒకటే, ప్రజలు కూడా దయచేసి అక్కడ వరకు చూడండి. దయచేసి మా అన్నకి ఇట్టాడు రక్తపాతాలు బట్టలు అన్నీ వద్దు. నేను చాలా నాకు ఇష్టం మంచు మనోజ్ అన్న, మంచి ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం. కాబట్టి నాకు అనిపించింది ఏంటన్నా, మా మోహన్ బాబు కేసు పెట్టాడు మన మనోజ్ పైన. సో నిజంగా అట్లా ఎందుకు అనే ఫీలింగ్ అయితే నాకు సొంత కొడుకే కదా, వదిలేసి అయిపోయింది. మంచు లక్ష్మి అక్క కూడా కొద్దిగా చొరవ తీసుకొని, వద్దులే డాడీ ఇట్లా ఎవరు ప్రాపర్టీలకు ఇచ్చేసామని అంటే అయిపోయింది. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఎంత డిసిప్లిన్ మనందరికి తెలిసింది. సో అలాంటి మోహన్ బాబు గారు సొంత కొడుకుని ఒక బయట పరిస్థితి చేత కొట్టించారు అని కూడా వార్తలు వచ్చినాయి. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటావు? అవునా, నాకు అదే మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫుటేజ్ చూసాను, తనకు ఇక్కడ మెడపైన గాయాలు అయినాయి తనకి. సో 100% నాకు అనిపించింది ఎవరో పక్కా కొట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మంచు విష్ణు నుంచి 20 మంది బౌన్సర్లు దిగిరంట, మంచు మనోజ్ బౌన్సర్లు దిగిరంట. సో వీళ్ళ ఫామ్ హౌస్ మీద కోవటాలు, వాళ్ళ ఫామ్ హౌస్ మీద కోవటాలు. ఈరోజు మంచు మనోజ్ అని చెప్తాడు, నేను పోరాడేది ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. నా బిడ్డ పైన కేసులు వేస్తారు, నా బిడ్డ పైన ఎలిగేషన్స్ ఇస్తున్నారు, నా భార్య పైన ఎలిగేషన్స్ ఇస్తారు. సో మా ఫ్యామిలీ బాగుండాలన్నా మాత్రం కొద్దిగా ఆ రకం తిరుగుతున్నా. కానీ నాకు అనిపించింది వాళ్ళు కలిసి ఉండాలి, కలిసి ఉంటే ప్రజలకు బాగా నచ్చుద్ది. వాళ్ళ విధానం కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, డిసిప్లిన్. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తొందరగా పోలీసు వ్యవస్థకి తొందరగా ఇన్వెస్టిగేట్ చేయండి, ఎవరు తప్పు చేశారు. అంతేందుకు మంచు మనోజ్ ఒక విషయం చెప్పింది అంటే, మంచు విష్ణు ఏదైతే ఇప్పుడు స్కూల్ నడుతుందో స్కూల్లో కూడా అంతర్గత ఏదో ఇబ్బందులు జరుగుతున్నట్లు, సో అన్ని విషయాలు మన మనోజ్ బయట పెడుతున్నట్లు తెలుస్తుంది. సో నిజంగా ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి మీ దాకా వచ్చింది, దయచేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి మోహన్ బాబు తప్ప, మంచు విష్ణు తప్ప, మంచు మనోజ్ తప్ప, ఎవరిలో ఒక తప్ప అయితే దయచేసి ప్రజల ముందు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.
దొంగలు ఎవరో దొరకాలి అంతే. సో అయితే ఇప్పుడు వరకు కూడా ఇంత జరుగుతున్న అభిమానులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఇంత రియాక్ట్ అవుతున్నా కానీ మోహన్ బాబు గారు కానీ, ఇప్పుడు మంచు విష్ణు, మంచు మనోజ్ కావచ్చు, మంచు లక్ష్మి గారు కావచ్చు, సో వీళ్ళెవరూ మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వట్లేదు అనమాట. సో ఒక ఒక అభిమానిగా నువ్వేం చెప్తావు? బయటకు వచ్చి ఏదో ఒక క్లారిటీ ఇచ్చేస్తే అభిమానులు కూడా ఇలాంటి డౌట్లు అనేవి పోతాయి, సో అందరికీ కూడా పోతుంది కదా, సో ఏం చెప్తావు? లేదు లేదు బ్రదర్, వాళ్ళు మీడియా ముందుకు రాలేదన్న ఆ అంశమే తప్పు. ఎందుకంటే మీరు చూసారో లేదు కానీ ఇందాక మంచు మనది వచ్చిండు, ఇందాక వాళ్ళ పని మనిషి కూడా వచ్చింది. సో నిజంగా అవునన్నా కాదన్నా వాళ్ళు చెప్పే చూడన్న, ఇప్పుడు నాకు తప్పు 100% నేను నా గురించి చెప్తాను, నేను మంచిగా చెప్తాను. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు నీ గురించి మంచిగా చెప్తావు. సో ఎవరు తప్పు ఒప్పులేమన్నా పోలీసులు నిర్ణయిస్తారు కాబట్టి, సో మంచి మనది అని చెప్పాడు, ఇందాక వాళ్ళ పని మనిషి వాళ్ళు చెప్పారు కాబట్టి, సో వీటన్నింటినీ తీసుకొని మన పోలీస్ వ్యవస్థ ఉంది, మనకు న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు దయచేసి చర్య తీసుకొని ఎవరు తప్పు జరిగారు, నిజంగా ఎవరి ఆస్తి ఎంత రావాలి, ఎవరి ప్రాపర్టీ ఎంత రావాలి, సో వీటిపైన మాట్లాడుకొని చిన్న విషయాన్ని దయచేసి పెద్దగా రాధాంతం చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రజలకు కూడా దయచేసి మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకండి. చూడండి 100% ఈ తప్పి వాళ్ళు కూడా ముందు దొరుకుతారు కాబట్టి నాకు కనిపిస్తుంది అలా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.